యు సుధాకర్, బి మంజుల వీరు ధర్మవరం నుంచి వచ్చారు. భర్త వయసు 36 సంవత్సరాలు, భార్య వయసు 31 సంవత్సరం. పెళ్ళయ్యి చాలా కాలమైంది. మరి ఎన్ని చోట్ల తిరిగినా ఒక డాక్టర్ గారు పాలిప్ ఉంది తీయాలన్నారు, ఇంకొక డాక్టర్ గారు అండాలు సరిగ్గా లేవు, క్వాలిటీ లేవన్నారు, ఇంకొక డాక్టర్ గారు కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ మిస్ అయిపోయింది, మళ్ళా పోయింది, ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఏమైందంటే ఇక ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి. చివరికి అండాలు కూడా ఎంతవరకు వెళ్ళిపోయాయి అంటే పీసీఓడీలు వచ్చి అండాలు రావు, వస్తే పెరగవు, పెరిగితే పగలవు. ఇలా ప్రాబ్లం అవుతుంటే సరే చివరికి ల్యాప్రోస్కోపీ చేయాలని బయట వెళ్ళి ల్యాప్రోస్కోపీ డ్రిల్లింగ్ కూడా చేయించుకున్నారు. పొట్టలో గొట్టాలు వేయించుకున్నారు. ఆ అండాలు ఆ బుడగలన్నింటినీ పగలగొట్టించి పచ్చడి కూడా చేయించారు. అయినా కూడా ఎలాంటి ఫలితం రాలేదు. మరి ఏంట్రా బాబు మనకి ఇట్లా ప్రెగ్నెన్సీ రావటం లేదు, ఏం జరిగింది అంటే యూట్యూబ్ ద్వారా మన వీడియోలు చూసి ఏదో క్రిములు అంటున్నాడు. మా 5-6 క్రిముల డాక్టర్ ఈయన ఎవడో త్వరగా దొరికాడు, మార్కెట్లో కొత్తగా వచ్చి కొత్త పాయింట్ చెబుతున్నాడు, చూద్దాం ఒకసారి, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఒక రౌండ్ ఇటేశారు. చివరికి ఎన్ని రోజుల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 months. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా 2 నెలల్లోనే వచ్చేసింది. ఎలా వచ్చింది? న్యాచురల్గా. ఏమన్నా ఆపరేషన్ చేశామా? ఐవీఎఫ్ ఏమన్నా అన్నామా? ఏమీ లేదు. అండాలు రావటం లేదు, వస్తే పెరగటం లేదు, పెరిగితే పగలటం లేదు రా, క్వాలిటీ లేదు రా. మరి ఏం చేయాలి మేడం? ఐవీఎఫ్కి వెళ్దామా అన్నారు. కానీ ఇవాళ న్యాచురల్గా వచ్చి అది. సో చెప్పండి సార్ అసలు మీ అనుభవాలు. ఇప్పుడు ఎందుకు వీడియో తీసుకుంటున్నామంటే ఆయనకి అబార్షన్ అయింది కాబట్టి నిలబడే మందులు కూడా ఇచ్చి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇలాగా చూడండి, ఇదిగో స్కానింగ్, సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 9 weeks 2 days అని చెప్పి ఇచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ 3rd monthలోకి వచ్చేసి ప్రెగ్నెన్సీ రావడం, వచ్చింది కూడా గర్భసంచిలో రావడం, ట్యూబుల్లో కాదు, ఎక్టోపిక్ కాదు, గర్భసంచిలో రావడం. మళ్ళీ ఆ గర్భసంచిలో వచ్చిన దాన్ని కూడా మరి అది హార్ట్ బీటు పీటల్ పార్ట్ కూడా వచ్చిందా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. హార్ట్ బీట్లు రావు, పీటల్ పార్ట్లు రావు. అలాగే మరి అలా హార్ట్ బీటు పీటల్ పార్ట్ కూడా వచ్చింది. అవన్నీ వచ్చాక కన్ఫామ్ అయ్యాక మనం మళ్ళీ ఆయన వీడియో తీసుకుంటున్నాం. అది చెప్పండి సార్ అసలు ఏం జరిగింది మీకు, ఎలా జరిగింది? ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది? మీరు ఇక్కడికి వచ్చారు కదా హాస్పిటల్కి. ఒకసారి మా ఫ్రెండ్ హైదరాబాద్లో చూస్తున్నాడని మనం హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ ఫిబ్రవరిలో వెళ్ళింటే చూశారు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. మళ్ళీ ఇంకో టెస్ట్ చేయించిన తర్వాత ఎల్ఓడి చేయమన్నారు సార్, ల్యాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేయమన్నారు. డ్రిల్లింగ్ చేసేయమన్నారు. లేదు మేము 2 months ఇట్లా డైటింగ్ చెప్పారు కదా, డైటింగ్ ఫాలో అవుతాము, దాని తర్వాత అంటే చూద్దాం అనుకున్నాం సార్. ఆ డైట్ ఫాలో అయినాం కానీ ఇంకా ఏమి రిజల్ట్ లేదు. దాని తర్వాత మార్చి ఉగాదికి, ఎగ్జాక్ట్ ఉగాదికి వచ్చాము ఇక్కడికి. సర్లే చూద్దామని వచ్చి ఇక్కడ కన్సల్ట్ అయినాము, టీకాలు వేయించుకొని నెక్స్ట్ టాబ్లెట్లు అనేది తీసుకున్నాము. వాళ్ళు ల్యాప్రోస్కోపీ చెప్పారు, డ్రిల్లింగ్ చేశారు. ఈయనేంటి టీకాలు మాత్రమే వేస్తున్నాడు, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని చిన్న డౌట్. ఆపరేషన్ చేస్తేనే రాంది, జస్ట్ టీకాలతో ఎలా వస్తుంది అనిపించింది సార్. మళ్ళీ ఇంకా టాబ్లెట్ క్రిములు కానీ అన్నారు కదా, 2 months వాడినాం సార్. 2 months ఇంకా జస్ట్ అయిపోతా ఉండగా 1 month రాలేదు. ఏమి సార్ ఏమన్నా డౌట్గా ఉంది అని 1 month కొంచెం డౌట్ పడినాం సార్. నెక్స్ట్ 2nd month వాడుతున్నాము. లాస్ట్ అయిపోయే లోపల కన్ఫర్మ్ అనేది అయింది సార్. కన్ఫర్మ్ అయిపోయింది. అవును సార్. మరి ఇంత వేగంగా వస్తుందని ఊహించారా? లేదు సార్, ఊహించలేదు. వస్తుంది అన్నాడు ఆయన, వస్తుందో రాదో వెళ్దాము, దీని గొడవ భరించలేకపోతున్నాను నేను. తప్పక సార్, సమాజంలో అంటానే ఉంటారు. సో పిల్లలు చెప్తే వినాలా వద్దా? వినాలి సార్, వినాలి. స్కానింగ్లో కూడా బ్రహ్మాండంగా ఉందని ఇచ్చారు మేడం గారు. అన్నీ బాగున్నాయి, ఎలాంటి అవకరాలు కూడా లేవు నాయన. 3rd monthకి వచ్చేసింది, బ్రహ్మాండంగా ఉంది బిడ్డ, గర్భసంచిలో ఉంది అని అక్కడ స్కాన్ తీసిన డాక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. చెప్పండి సార్, ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సార్ని నమ్మిరండి. సార్ చెప్పినట్లుగా ఆ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే డైట్ కానీ శారీరక శ్రమ కానీ మీ మధ్య ప్రేమను కానీ కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఫలితం అనేది పాజిటివ్గానే ఉంటుంది. అదొకటి నేను చెప్పగలను. ఎందుకంటే కళ్ళారా చూసాము,
అది ఇంతకుముందు కూడా వీడియోలో చూసాము. ఇప్పుడు మాకు కూడా ఫలితం వచ్చింది. మీకు కూడా రేపు పొద్దున ఫలితం వస్తుంది. మీరు కూడా ఇలాగా స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క రిజల్ట్స్ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఫాలో అవ్వండి అని నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వగలను.